सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. శ్రీ షిరిడి సాయి విమర్శనా ఖండనము 9వ భాగము. ఉపసంహారము. ఊహలకు సైతము అందని నైషాతర్కేణ మాంతువేదన పరబ్రహ్మము నరశరీరియగు ఒకానొక భక్త జీవుని ఆవేశించి నరావతారముగా ఈ లోకమున ప్రకటితమగుచుండును. ధర్మమునకు సంభవించిన క్షోభను నివారించి శాంతి స్థాపనము చేయుటకును, మోక్షాసక్తులకు ముక్తి మార్గమును ఉపదేశించుటకును, భక్తులకు దర్శన, స్పర్శ, సంభాషణ, సహవాసములను చతుర్విధములగు అనుగ్రహములను ప్రసాదించుటకును, ధర్మ మోక్షములందు జీవులను నడిపించుటకు కావలసిన జ్ఞానమును ప్రచారము చేయుటకును నరావతార ప్రయోజనములుండును. ఇస్లాం, హిందూ మతముల విరోధము యొక్క కాలక్రమ ఫలితములే ఈనాటి మారణకాండలు. ఈ విరోధమును పరిహరించి ఆనాడే ముందుగా మత సమైక్యతను సమగ్రముగా స్థాపించుటయే దీనికి శాశ్వత పరిష్కారము. దీని కొరకే శ్రీ షిరిడి సాయి, శ్రీ సత్యసాయి అవతారములు ప్రకటితమైనవి. దీనిని అనుసరించియే కార్యక్రమము యొక్క స్వరూపము సంధానమగును. మత ధర్మముల విరోధము లోకక్షోభకు దారితీయగా మోక్షమార్గ సాధనా సైతము అల్లకల్లోలమగును. అట్టి ప్రత్యేక కార్యక్రమము యొక్క ప్రత్యేకమైన విధానమును అర్థము చేసుకొనలేక, అవతార పురుషుని కీర్తిని సహించలేక, సాటి నరరూపముననున్న నరావతారముపైనున్న అసూయతో, స్వార్థపూరితమైన దురహంకారముతో అవతార పురుషులను ఆక్షేపించుట అవజానంతి మాం కృష్ణావతారము నుండియే గోచరించుచున్నది. నరావతారముగా నరులకు దత్తమైన ప్రతి అవతార పురుషుడును దత్తుడే. ఊహాతీతమైన పరమాత్మ నరులకు నరరూపమున చక్షువులకే గోచరించుట దత్తతత్వము. బుద్ధి తర్కములకును అందని దైవము కన్నులకే అందుట దత్త శబ్ద సారాంశము. ప్రతి మానవ జీవునకును తోటి మానవునిపై అసూయ కలుగుటకు కారణము ఇరువురికిని ఒకే పార్థివమైన శరీరముండుటయే. ఇదే మానవుడు తేజోరూప శరీరధారులకు దేవతలపై శ్రద్ధను చూపును. సాటి మానవ శరీరముననున్న భగవంతుని సైతము తిరస్కరించి తేజోరూపులగు దైవ సేవకులగు ఇంద్రాది దేవతలను ఆరాధించును. యాదవులు మానవ శరీరముననున్న పరమాత్మయగు కృష్ణుని గుర్తించలేక దైవ సేవకుడైన తేజోరూపియగు ఇంద్రుని ఆరాధించుట ఇదే. కాటన్ చొక్కావాడు సిల్కు చొక్కావాడగు ఫ్యూనును అయినా గౌరవించును కాని కాటన్ చొక్కాలోనున్న కలెక్టర్ను సైతము గౌరవించడు. ఇదే మానవులు మానవ శరీరములను త్యజించి మరణానంతరము తేజోరూపములను ధరించినను శివాది తేజోరూపములందున్న భగవంతునిపై నిర్లక్ష్యము చూపుదురు. ఇట్లు మానవుడు ఇచ్చటను అచ్చటను దైవమును గ్రహించక ఉభయ భ్రష్టులగుచున్నారు. మహతీ వినష్టి. దీనికి కారణము తమ శరీరము వంటి శరీరము పరమాత్మకున్నప్పుడు నిర్లక్ష్యం వలన కలుగు ద్వేషమే ప్రత్యక్ష ద్వేష. ఇట్టి అసూయ అహంకారులకు మానవులు నరరూపమున సాక్షాత్తుగా లభించిన దైవమును సేవించక దైవమునకు ప్రతీకలగు విగ్రహములనే సేవింతురు. ఇట్టి సామాన్య మానవుని స్థితియే శ్రీ సంపూర్ణానంద స్వామీజీకి నీ ఉండుటయే.
ఈ విమర్శకు కారణము. ఇట్టి అయోగ్యులకు మానవులు దరిచేరకుండా చేయుటకే రజస్సు తమస్సు గుణములను ప్రకటించి దైవము తన కార్యమును చేసుకొన్ను. కృష్ణుని జారచోరత్వము సాయి ధూమపానము ఈ కోవకు చెందినవే. గుర్తించు సాధకులకు సైతము ఇవి వారి విశ్వాస బల పరీక్షలగును. ఈ రజస్సు తమస్సు గుణములు ఆ గుణములు కల మానవులతో కలిసిపోవుటకును ఉపకరించును. కొంతకాలము కలిసిపోయి వారిని క్రమముగా దైవము బోధలతో ఉద్ధరించును. అన్ని కోణములలో అవతారతత్వమును అర్థము చేసుకొనలేని మూఢులు ప్రత్యక్షమైన దైవమును త్రోసిపుచ్చి శాశ్వతముగా నష్టపోవుచున్నారు. భల్లూకబట్టు అను సామెత ప్రకారం రామభక్తుడైన జాంబవంతుడను భల్లూకము ఒకే విష్ణువు యొక్క అవతారములగు రామకృష్ణుల యొక్క బాహ్య భేదమును తెలుసుకొనలేక కృష్ణునితో మొండిగా ఎన్నో దినములు యుద్ధము చేసెను. అట్లే శ్రీ సంపూర్ణానంద ఒకే శివుని అవతారములగు షిరిడీ సాయి శివ, సత్యసాయి శివశక్తి, ప్రేమసాయి శక్తి అవతారములు మరియు శంకరుల బాహ్య భేదం వలన భ్రమతో షిరిడీ సాయిని విమర్శించుచున్నారు. శైవ వైష్ణవ మత సమన్వయకర్త శంకరులు, హిందూ ఇస్లాం మత సమన్వయకర్త షిరిడీ సాయి ఆయా కాలానుగుణముగా వేషభాషలలో భేదము కలిగి ఉండవచ్చును. విష్ణు శివ అల్లాలతో ఒకే ఊహాతీత పరబ్రహ్మము ఉన్నందున లోనున్న తత్వం ఒక్కటేయని గుర్తించవలను. దైవము ఊహాతీతమని 3 ప్రమాణ గ్రంథములు ప్రస్థానత్రయము నిర్ణయించినవి. వేదము యతో వాచో నమేధయ, గీత మాంతువేదన మరియు బ్రహ్మసూత్రములు జన్మాద్యస్య పరమాత్మ యొక్క స్వరూపమును చెప్పలేమని చెప్పినవి. దీనికి కారణమేమనగా ఖాళీ స్థలమైన ఆకాశమును సృష్టించిన పరమాత్మలో ఆకాశము ఉండుటకు వీలు లేదు. ఎందుకనగా సృష్టించబడిన ఆకాశము తన సృష్టికి ముందే తనకు కారణమైన దైవములో ఉండజాలదు. ఆకాశము తనలో లేనందున దైవమునకు ఆకాశ లక్షణమైన పరిమాణము లేదు. కావున పరిమాణము లేని ఏ వస్తువైనా ఊహించుటకు వీలు కానిదే. ఇట్టి ఊహాతీతమైన పరమాత్మ ఊహలకును కన్నులకు సైతము కనపడు నరరూపమును ఆవేశించి దానితో తాదాత్మ్యమును పొంది జ్ఞాన ప్రచారము చేయుటకు అవతార పురుషునిగా వచ్చుచున్నాడు. పండితులకు శంకర రూపంతో, పామరులకు సాయి రూపంతో అవతరించినాడు. శివుడు జ్ఞానప్రదాత, జ్ఞానం మహేశ్వరాత్. శివుడు తేజోరూపము, సాయి శంకరులు మానవ రూపములు, శివ విష్ణు బ్రహ్మాది రూపములు తేజోరూపములు. ఈ తేజో మానవ రూపములన్నింటిలోనూ ఉన్నది ఒకే ఒక ఊహాతీత పరమాత్మయని తెలుసుకొన్నచో మతముల మధ్య పరస్పర విరోధము అంతరించును. అప్పుడే విశ్వశాంతి ప్రతిష్ఠించబడును. ఈ బ్రహ్మజ్ఞానము లేకపోవుట చేత అవతార ఉపాధి రూపములని పరమాత్మయని భ్రమించి అన్ని అవతార ఉపాధులలోనున్న ఊహాతీత పరబ్రహ్మమును గుర్తించక ఊహలకందు ఉపాధి రూపముల భేదమును అధిగమించలేక మత కలహములతో అశాంతిని నెలకొల్పుచున్నారు. ఊహలకందు వస్తువులెన్ని అయినా విడివిడిగా ఉండవచ్చును, కానీ ఊహాతీతములగు ఇన్ని వస్తువులైనను ఒకటే కావలయును. దైవము ఊహాతీతము కావుననే ఒకే దైవముగా ఏకత్వము సిద్ధించినది. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక
ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.